హలో అనయ్య అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందిరో? అంత ఈజీగా దొరికితే మజా ఏముందిరా? బెంగళూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే ముంబై, అది ఎక్కడున్నా చావుతాని వెనకాలే ఉండాలా? అంకుల్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ బెంజ్ బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా? నేను అతని క్యారెక్టర్ గురించి కాదు, పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అక్కడ అన్ని ఫాస్ట్, లవ్, బ్రేకప్ అన్ని. అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. గాట్ ఇట్. మ్యారేజ్ ఫిక్స్. స్వాతి. ఓ హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. ఎవరా నువ్వు? నీకు నేను అంకుల్ అంకుల్ హీస్ మిస్టర్ కొండయ్య మై మేనేజర్. ఈ కొండగాడి ఫేస్ చూస్తే డ్రైవర్ లా ఉన్నాడు. ఈడు మేనేజర్ ఏంటి? పెద్ద ప్రభాస్ మరి బల్లి గుడ్డు ఫేస్ వీడును. అంటే అంకుల్ నేను ఊళ్ళో లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. హిస్ గుడ్ వర్క్. రేపటి నుంచి వీణు కూడా వాడుకోవచ్చు అన్నమాట. హాయ్. ఇప్పుడే చెప్పండి చెప్పండి. బెంజ్ బాబు మీరు అర్జెంట్ గా మీ అమ్మని నాన్నే పిలిపించాలి. అమ్మ నాన్న 2 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఇదంతా నీ స్కెచ్. మా బెంజ్ బాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అల్లు గారు నీకో బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ. లగేష్ విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు, మన అకౌంట్ లో వేసి. అల్లుడు 2 రోజుల్లో ఈ పెళ్లి అయిపోవాలి. నేను ఒప్పుకోను. నువ్వే కొన్ని ఒప్పుకోవడానికి. చూడండి మేడం, పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి రాయ్ లాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలిపిస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను బాబు, ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్ నేను ప్రేమిస్తుంది స్వాతిని కాదు దివ్యని. యూ సెల్ఫిష్ ఉమన్. మా సాల్ట్ మా సాంబార్ Uncle, నేను చెప్పేది- మాకే ఎన్ని పోటు పొడుస్తావా? అంకుల్ పొడిచింది నేను కాదు, తను. సారీ అంకుల్, మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇలా మీ ఫ్యామిలీ అంత కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్. దివ్య. ఏయ్, దివ్య. ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు. ఏ అడిగాను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీ ఏంటి, దేన్ని నన్ను వదులుకోవడానికి రెడీ. ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను. అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. అన్నా దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. అవునా? మీరు ఫీల్ అవ్వకరు సార్. మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. ఏయ్, నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కట్టులు చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి. ఆకలితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింక పిల్ల, మరి నేనెవరనరా? అంటర్నే. రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. రేయ్, నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా 4 గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతావేంట్రా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా.
వేసేయండి రా. ఏంట్రా వేసేది? ఆగండ్రా! వాడు శివారెడ్డి గారు తమ్ముడన్నా ఏసేద్దాం. తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాలతాడు. వినకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాని ప్రేమించిన వాడే ఉంటాడు. నానా మీరు రా, నానా అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద. సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. దివ్య రామ్మా. రే, ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెంటేసేవాడు కాదు. నానా ఆపండి, నానా ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. రేయ్, దాన్ని లేపేద్దాం అనుకుంటే మధ్యలో వాడేవడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. రేయ్, అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా? ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నేను చేసిన తప్పు నీ ద్వారా సరి చేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం
మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను. క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. బాబా మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండ మోపల్లాగా నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్. పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్ళాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడావో, మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంకిలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా. ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను, కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూయించేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఏయ్, ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతి? కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే? రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే? నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళు అవుతాను. అలడా, మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను.